నమస్కారం. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ, శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఒకటైన వేములవాడ. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఆ రాజరాజేశ్వర స్వామి. ఈరోజు మనం ఒక లోకల్ గైడ్లాగా మారిపోయి ఈ అద్భుతమైన దేవాలయం వెనక ఉన్న అసలు కథను, దాని లోతైన చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతను అన్వేషించబోతున్నాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా మన కథనంలోకి వెళ్ళిపోదాం. అసలు ఒక రాజుకు వచ్చిన అత్యంత భయంకరమైన వ్యాధి దక్షిణకాశీగా పిలువబడే ఇంతటి గొప్ప పుణ్యక్షేత్రం ఆవిర్భవించడానికి ఎలా కారణమైంది? వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఒక ప్రాచీన రాజు ప్రాణాపాయ స్థితి నుంచి ప్రాధేయపడే స్థాయికి రావడం, ఆ తర్వాత జరిగిన అద్భుతాలు, ఇవన్నీ ఈ క్షేత్ర చరిత్రను ఎలా మలుపు తిప్పాయో ఇప్పుడు మనం చూద్దాం. ఇక మన కథ విషయానికొస్తే, ఈ అద్భుతమైన చారిత్రక ఘట్టం పరమభక్తుడైన రాజా నరేంద్రుడితో మొదలవుతుంది. ఆయన ఒక గొప్ప పాలకుడు మాత్రమే కాదు, శివుడి పట్ల ఎనలేని భక్తి ఉన్న వ్యక్తి. కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయముంది. ఒకవైపు ఏమో ఆయన మహారాజు, ఎంతో ప్రాపంచిక శక్తి ఉన్నవాడు, ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి శివునికి అభిషేకం చేసేంతటి నిష్టగలవాడు. కాని మరోవైపు తన పూర్వజన్మ కర్మల వల్ల వచ్చిన ఒక భయంకరమైన, నయంకాని చర్మవ్యాధితో విలవిలాడిపోతున్నాడు. ఎంతలాంటే తనకున్న అధికారంగాని, రాజ్యంలో ఉన్న గొప్ప గొప్ప వైద్యులుగాని, చేసిన యజ్ఞాలుగాని ఏవీ ఆయన్ని ఆ వ్యాధి బారి నుండి కాపాడలేకపోయాయి. తన శారీరక బలం పూర్తిగా క్షీణించిపోతున్న ఆ నిస్సహాయ స్థితిలో ఆ రాజు చేయగలిగింది ఒక్కటే, శివశంభో, నా బాధను తీర్చుతండ్రి అని నిశ్శబ్దంగా తన గుండె లోతుల్లోనుంచి ఆ పరమశివుణ్ణి వేడుకోవడం. ఏ దేవుణ్ణైతే తను ప్రాణంగా పూజించాడో అదే దేవుడి పాదాలపై పడి శరణు కోరాడు. సరిగ్గా అప్పుడే ఈ చరిత్రలో ఊహించని ఒక గొప్ప మలుపు చోటుచేసుకుంది. అత్యంత నిరాశలో ఉన్న ఆ రాజు కలలో సాక్షాత్తూ ఆ పరమశివుడే దర్శనమిచ్చాడు. జటాజూటంతో, తలపై గంగతో, అర్ధచంద్రుడితో ప్రకాశిస్తూ అభయమిచ్చాడు. రాజనరేంద్ర, వేములవాడ అనే పవిత్ర క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్న ధర్మగుండంలో స్నానం చేసి నన్ను ఆరాధించు. నీ వ్యాధి పూర్తిగా నయమవుతుంది అని స్వయంగా దేవుడే ఒక స్పష్టమైన మార్గాన్ని చూపించాడు. ఆ క్షణంలో రాజు కళ్లల్లో ఒక సరికొత్త ఆశ చిగురించింది. అంతే, వెంటనే తన రాజరికపు హోదాను, సమస్త సుఖాలను వదిలేసి ఆ రాజు ఒక సాధారణ భక్తుడిలా మారిపోయాడు. అడవులు, నదులు, కఠినమైన కొండలు దాటుతూ దారి పొడవునా ఓం నమశివాయ, ఓం నమశివాయ అని జపిస్తూ నడిచాడు. ఎట్టకేలకు ఆ శివనామ స్మరణతో మార్మోగుతున్న పవిత్ర వేములవాడ గడ్డపై అడుగుపెట్టాడు. ఇక్కడే అసలు అద్భుతం జరిగింది. ఆ పవిత్ర జలాలైన ధర్మగుండం దగ్గర ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ఆ పవిత్రమైన కోనేరును చూడగానే రాజు మనసు ఆనందంతో నిండిపోయింది. శివా, ఇక నీవే నాకు శరణు అని మనస్ఫూర్తిగా ప్రార్థించాడు. ధర్మగుండంలో కళ్ళు మూసుకుని సరిగ్గా 3 సార్లు మునిగి లేచాడు. అంతే, ఇది నిజంగా మిరాకిల్ అనే చెప్పాలి. మూడోసారి నీళ్లలోంచి బయటకొచ్చేసరికి అతని చర్మవ్యాధి పూర్తిగా, అంటే అక్షరాలా పూర్తిగా మాయమైపోయింది. ఎలాంటి నొప్పి లేదు, ఆ మచ్చలు లేవు. సంపూర్ణమైన శరణాగతికి ఆ పరమశివుడిచ్చిన అద్భుతమైన స్వస్థత ఇది. ఆ దైవిక అనుభవంతో ఒప్పొంగిపోయిన ఆ మహారాజు ఆ తర్వాత ఏం చేశాడు? అదే మన రాజరాజేశ్వర ఆలయ ఆవిర్భావం. తనకు ఈ పునర్జన్మ ప్రసాదించిన శివుడి పట్ల కృతజ్ఞతతో, ఆనంద భాష్పాలతో ఆ మహారాజు సరిగ్గా తనకు స్వస్థత చేకూరిన ఆ ప్రదేశంలోనే ఒక పవిత్రమైన శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ దేవుడే కాలక్రమంలో మనం కొలిచే రాజరాజేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఆ శివలింగం చుట్టూ ఒక మహాద్భుతమైన ఆలయాన్ని నిర్మించి నిత్యపూజలు, అభిషేకాలు, ఎన్నెన్నో గొప్ప ఉత్సవాలకు ఆనాడే శ్రీకారం చుట్టాడు. రాజు ప్రారంభించిన ఈ వారసత్వం ఒక ప్రత్యేకమైన స్థానిక ఆచారానికి కూడా పునాదివేసింది. అదే ప్రసిద్ధ కోడెమొక్కు. ఈ కోడెమొక్కు అనేది వేములవాడలో మాత్రమే కనిపించే అత్యంత విశిష్టమైన ఆచారం. భక్తులు తమ కోరికలు నెరవేరిన తరువాత శివుని వాహనమైన నందికి ప్రతీకగా ఒక దూడను లేదా కోడను ఆలయానికి సమర్పిస్తారు. ఇక్కడ మనం గమనిస్తే, రాజు తనకు స్వస్థత చేకూరినందుకు శివునికి ఎలాగైతే కృతజ్ఞతలు తెలిపాడో, ఈ ఆచారం కూడా ఆ కృతజ్ఞతకు ఒక సజీవ రూపమన్నమాట. ఇది నేటికి ఎంతో భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ చారిత్రక నేపథ్యం వల్లే ఈ క్షేత్రం యొక్క కీర్తి నలుదిశలా ఎలా వ్యాపించిందో ఇప్పుడు అర్థం చేసుకుందాం.
ఇలాంటి అద్భుతాల కారణంగానే వేములవాడను అందరూ దక్షిణ కాశీగా పరమ పవిత్రంగా పూజిస్తారు. ఉత్తరాన ఉన్న కాశీకి ఎంతటి పవిత్రత ఉందో ఈ క్షేత్రానికూడా అంతే శక్తి ఉందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా 3 నమ్మకాలు బలంగా ఉన్నాయి. 1. ధర్మగుండంలో స్నానం చేస్తే పాపాలు తొలగిపోతాయని. 2. రాజరాజేశ్వరస్వామి దర్శనం సర్వ కోరికలను తీరుస్తుందని. మరియు 3వది అత్యంత ముఖ్యమైనది, స్వచ్ఛమైన మనస్సుతో నిజమైన భక్తితో పిలిస్తే ఆ పరమశివుడు వెంటనే పలుకుతాడని. మరి ఇలాంటి ప్రగాఢమైన నమ్మకం ఉన్నప్పుడు ఆలయం భక్తులతో కిటకిటలాడకుండా ఉంటుందా? ప్రతిరోజు ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా మహాశివరాత్రి సమయంలో అయితే ఇక్కడి వాతావరణం చెప్పనలవి కాదు. రాత్రంతా జాగరణలు, ఎడతెగని భజనలు, అభిషేకాలు, ఆ ప్రాంతమంతా ఓం నమఃశివాయ అనే నాదంతో అలా ప్రకంపిస్తూనే ఉంటుంది. ఆ దైవిక అనుభూతిని మాటల్లో వర్ణించలేం. ఈనాటి ఈ అద్భుతమైన కథనాన్ని ముగించే ముందు రాజనరేంద్రుని ప్రయాణం నుండి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు ఇక్కడున్నాయి. 1. మన భక్తి నిజమైనదైతే దైవం ఎప్పుడూ స్పందిస్తుంది. 2. మన జీవితంలో వచ్చే కష్టాలు, బాధలు కేవలం తాత్కాలిక పరీక్షలు మాత్రమే, అవి ఖచ్చితంగా గడిచిపోతాయి. 3. త్రికరణ శుద్ధిగా శరణు కోరే భక్తులను ఆ పరమశివుడు ఎన్నటికీ విడిచిపెట్టడు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ వేములవాడ చరిత్ర కేవలం ఒక రాజు కథ కాదు. అది విశ్వాసానికి, భక్తికి ఉన్న అపారమైన శక్తికి ఒక సజీవ సాక్ష్యం. ఈ పవిత్రమైన కథ ఆ ఓం నమఃశివాయ మంత్రం వెనుక ఉన్న బలాన్ని మనందరికీ ఎప్పటికీ గుర్తుచేస్తుందని ఆశిస్తున్నాను. మరి మనం చేసిన ఈ చిన్న చారిత్రక ప్రయాణం స్థానిక సంప్రదాయాల పట్ల మీలో ఎలాంటి కొత్త ఆలోచనలను రేకెట్టించింది? ఈ విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మరొక అద్భుతమైన అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.